This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విజయ్, యు వాచింగ్ VTechie గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్, ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే మనకైతే ఇక్కడ కనిపిస్తుందన్నమాట. సో IOCL, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్, మనకి IOCL నుంచి ఒక భారీ రిక్రూట్మెంట్ అయితే మనకైతే అనౌన్స్ అయింది. అరౌండ్ 1450కి పైగానే మనకైతే పోస్టులకి వీళ్ళు ఒక కొత్త నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ చేశారన్నమాట. సో మల్టిపుల్ పొజిషన్స్ అయితే ఉన్నాయి, మనకి ఆపరేటర్ పోస్ట్ కూడా ఉన్నాయి అందులో. ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, మీకు ఏమీ ఎగ్జామినేషన్ వీళ్ళు ఏం కండక్ట్ చేయరు గైస్. ఓకే, పోటీ మనకి ఎలాంటి రాత పరీక్ష మనకు ఉండదు, ఫీజు కూడా ఏం మీరు పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, అసలు పోస్టులు ఏంటి, అసలు మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అసలు డేట్స్ ఏంటి, ఎలా అప్లై చేయడం, ఒక ప్రొసీజర్ అంతా కూడా క్లియర్ కట్గా స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ ది కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. డేట్ ఆఫ్ ఓపెనింగ్ చూస్తే మనకైతే 14th July 2026 మనకైతే ఓపెన్ అయిందన్నమాట. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ చూస్తే మనకైతే 12th August వరకు మనకైతే టైం అయితే ఉంది. టెంటేటివ్ డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ కాల్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది, అది మనకి 20th August 2026 అయితే కండక్ట్ చేస్తారు. టెంటేటివ్ డేట్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇక్కడ ఇస్తారు క్లియర్గా, మనకి 27th August నుంచి 3rd మనకి సెప్టెంబర్ వరకు మనకైతే ఉంటుంది అన్నమాట. గమనించండి గైస్. ఇంకా ఫైనల్గా మనకి సెప్టెంబర్లోనే మనకైతే పోస్ట్ అయితే ఉంటుంది, పోస్టింగ్ అంతా గమనించండి. ఓకే, సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ మనకి చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో ఉంటుంది. మనకి పానీపట్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నుంచి ఈ యొక్క పర్టికులర్ నోటిఫికేషన్ అంటే అపెండిసిస్ నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అయిందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇండివిజువల్కి ఒక టేబుల్ మనకైతే ఇచ్చారు. ఈ టేబుల్లోనే మనకి మ్యాక్సిమం డీటెయిల్స్ ఉన్నాయి గైస్. ఓకే, అపెండిసిస్ అంటే మనకైతే స్లాట్స్, టోటల్గా మనకి స్లాట్స్ మీకు ఫస్ట్ చూపిస్తున్నా చూడండి, 1450 స్లాట్స్ ఉన్నాయి. ఓకే, చాలా ఎక్కువే మనకి ఈ యొక్క స్లాట్స్ వీలైతే ఇస్తున్నారు. దట్ మీన్స్ పోస్టులు అని చెప్పొచ్చు అనమాట. సో మనకి 12 months మనకైతే ఉంటుంది, కొన్నిట్లకైతే 15 months కూడా మనకైతే ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఎవ్రీ మంత్ మనకైతే స్టైఫండ్ కూడా వీలైతే ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క ఎక్స్పీరియన్స్ సూపర్గా కౌంట్ అవుతుంది కాబట్టి మిస్ అవ్వద్దు. ఓకే, ఇండివిజువల్గా చూద్దాం చూడండి ఒకసారి. ఇక్కడ పోస్ట్ కోడ్స్ అయితే మనకి ఇచ్చారు, 101 నుంచి 111 వరకు మనకైతే ఇచ్చారు. చెక్ చేసుకోండి. ఈ పోస్ట్ కోడ్ బేస్ చేసుకుని వీలైతే డిఫరెంట్ లొకేషన్స్ అండ్ రిఫైనరీస్ అవ్వచ్చు, అవన్నీ కూడా డివైడ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ చూద్దాం. మనకి ట్రేడ్ అప్రెంటిసిస్కి వచ్చేటప్పుడు మనకైతే అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ డిసిప్లిన్, కెమికల్లో మనకైతే వస్తుంది. ఎవరైతే 3 years BSc చేశారో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో వాళ్ళు దీనికి అయితే ఎలిజిబుల్ అనమాట. మీకు 12 months అయితే ఉంటుంది. టోటల్గా 274 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇండివిజువల్గా వేకెన్సీస్ వైజ్ అంటే మనకి అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఓబీసీ, ఎన్సీఎల్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అసలు ఎలా డివైడ్ అయ్యిందని ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకోండి. ఓకే, సో తర్వాత మనకి ట్రేడ్ అప్రెంటిసిస్ ఫిట్టర్ డిసిప్లిన్కి వచ్చేటప్పుడు ఎవరైతే ITI చేశారో ఫిట్టర్ ట్రేడ్లోని విత్ మినిమం 2 years డ్యూరేషన్, ఎవరైతే విత్ పాస్ క్లాస్లో ఉన్న వాళ్ళందరూ ఎవరుతున్నారో వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అనమాట. 314 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ టెక్నీషియన్ అప్రెంటిసిస్ డిసిప్లిన్ కెమికల్కి వచ్చేటప్పటికి 3 years డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ ఆర్ కెమికల్ టెక్నాలజీ, రిఫైనరీ ఆర్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరు అవుతున్నారో వాళ్ళు అది అప్లై చేసుకోవడానికి అవుతుంది. ఇది కూడా 1 year. ఓకే, నెక్స్ట్ టెక్నీషియన్ అప్రెంటిసిస్ డిసిప్లిన్ మెకానికల్ అనమాట. 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్నీషియన్ అప్రెంటిసిస్ డిసిప్లిన్ ఎలక్ట్రికల్కి వచ్చేటికి 3 years డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవుతుంది. టెక్నీషియన్ అప్రెంటిసిస్ డిసిప్లిన్ ఇన్స్ట్రుమెంటేషన్కి వచ్చేటికి 3 years డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఇంజనీరింగ్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డిప్లొమా చేసిన వాళ్ళు అన్నమాట, గమనించండి. నెక్స్ట్ ట్రేడ్ అప్రెంటిసిస్కి వచ్చేటికి సెక్రటేరియల్ అసిస్టెంట్ అని ఒక పొజిషన్ అయితే ఉంది. లొకేషన్ ఇదేమో పానిపట్ అయితే ఉంటుంది గైస్. ఇది 3 years ఎవరైతే BA ఆర్ BCSC ఆర్ బీకామ్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ 15 months మనకైతే ఉంటుందట. సూపర్. నెక్స్ట్ ట్రేడ్ అప్రెంటిసిస్ సెక్రటేరియల్ అసిస్టెంట్, లొకేషన్ న్యూ ఢిల్లీ ఒకటి ఉంది. సేమ్ ఇక్కడ కూడా అయితే BA, BSc, బీకామ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ట్రేడ్ అప్రెంటిసిస్ అకౌంటెంట్కి వచ్చేటికి 3 years బీకామ్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. 12 months అయితే ఉంటుంది. నెక్స్ట్ ట్రేడ్ అప్రెంటిసిస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట. ఓకే, ఫ్రెషర్స్ అప్రెంటిస్ ఇది. సో ఎవరైతే 12th పాస్ అయ్యారో అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవుతుంది. నెక్స్ట్ ట్రేడ్ అప్రెంటిసిస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ స్కిల్ సర్టిఫికేట్ హోల్డర్స్ అట. అంటే 12th పాస్ అయ్యి ఉంటే స్కిల్ సర్టిఫికేట్ మీకు ఏమైనా ఉంటే డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్గా మీరు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే టోటల్గా 1450 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్, గమనించండి. ఓకే, సో ఇండివిజువల్గా మనకు అన్ని డీటెయిల్స్ ఇదే పీడిఎఫ్లో ప్రాపర్గా అయితే ఇచ్చేసారు. సో మొత్తం ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాతో సహా అంతా కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. టోటల్గా 9 pagesతో ఈ యొక్క పర్టికులర్ నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అయిందన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హౌ టు అప్లై. ఓకే, ఇక్కడ ఇచ్చే చూడండి మనకి 14th July నుంచి 12th August
లోపల మీరైతే అప్లై అయితే చేసుకుంటారన్నమాట. సో ఇక్కడ చూడండి IOCL.com అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ IOCL.comలోకి వెళ్ళి మీరు ప్రాపర్గా డీటెయిల్స్ చెక్ చేసుకోండి. వాట్స్ న్యూలోకి వెళ్ళండి. ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ అండర్ పానీపట్ రిఫైనరీ అండ్ ఇలా ఉంటుంది. తర్వాత క్లిక్ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేసి డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ చెక్ చేసుకోవచ్చు. తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే మనకి నాప్స్ అండ్ నాట్స్ పోర్టల్స్ ఉంటాయి కదా మనకి గవర్నమెంట్ వెబ్సైట్స్ అప్రెంటిస్షిప్కి సంబంధించిన వాటిల్లో మీరు తప్పకుండా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. తర్వాత లాగిన్ చేసి అక్కడ ఎస్టాబ్లిష్మెంట్లోకి వెళ్ళి అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి రిజిస్ట్రేషన్స్ ఆన్ నాట్స్ అండ్ నాప్స్ పోర్టల్ అప్లికేషన్ టు ది ఆపర్చునిటీస్. ఇక్కడ చూడండి పోస్ట్ కోడ్స్ 101, 102, 108, 109, 110 అండ్ 111 అంటే మనకి 110, 111 వరకు ఉన్న ఈ యొక్క పర్టికులర్ పోస్టులకి అయితే సో మీరు అప్రెంటిస్షిప్ india.gov.in దీని నాప్స్ పోర్టల్ అంటమాట. మీకు చూపిస్తాను అది. ఆ నాప్స్ పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. నెక్స్ట్ 104, 105, 106, 107 వచ్చినప్పటికి నాట్స్ పోర్టల్లోకి వెళ్ళి మీరు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఏ యూనిట్లో మనకి అయితే ఉంటుంది ఆ ఎస్టాబ్లిష్మెంట్ నెంబర్స్, ఎందుకంటే ఇవే మెయిన్ ఎస్టాబ్లిష్మెంట్ నెంబర్స్ అనమాట. నాట్స్ పోర్టల్లో ఎస్టాబ్లిష్మెంట్ నెంబరు, నాప్స్ పోర్టల్లో ఎస్టాబ్లిష్మెంట్ నెంబరు నోట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే నాప్స్ పోర్టల్లోని మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో లాగిన్ చేసిన తర్వాత ఒక ఎస్టాబ్లిష్మెంట్కి మీరు అప్లై చేయాలి కదా, ఆ ఎస్టాబ్లిష్మెంట్ నెంబర్స్ మాట ఇవి గమనించండి గైస్. ఓకే, ఇక్కడికి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సింది వీళ్ళైతే క్లియర్ కట్గా మెన్షన్ అయితే చేస్తారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ చూస్తే మనకి అనెక్షర్ 1 సో మనకి చూస్తే మనకి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సంబంధించిన అనెక్షర్ 1 దానికి కావాల్సిన సర్టిఫికేట్స్ అంతా కూడా ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకోండి. ఓకే, స్టెప్ 2 మాట. ఫస్ట్ అలాగే నాప్స్లోని మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ అప్లై చేసుకుంటారు కదా. తర్వాత సో మైక్రోసాఫ్ట్ ఫార్మ్స్ మనకైతే ఉంటాయన్నమాట. సో IOCL.comలో మీరు తర్వాత వస్తుంది మ్యాండేటరీగా మీరు అక్కడైతే ఫిల్ చేయాల్సి వస్తుందని మీరైతే చెప్తున్నారు. ఓకే, సో వన్స్ మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఆ యొక్క షార్ట్ లిస్ట్ ఎవరైతే అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ ఇస్తారు కాబట్టి దానికి వీరైతే ప్రాపర్గా కమ్యూనికేట్ అయితే చేస్తారన్నమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం. ఓకే, ఎక్కడ కూడా ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ప్రాపర్గా నాట్స్ ఆర్ నాప్స్ పోర్టల్లో మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీరైతే అప్లై అయితే చేసుకుంటే సరిపోతుంది. యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే స్టైఫండ్ కూడా ఉంటుందన్నమాట. సో కంపెనీ అకామిడేషన్ నో HRE ఆర్ కంపెనీ అకామిడేషన్ విల్ బి ప్రొవైడెడ్. ఎందుకంటే అప్రెంటిస్షిప్కి ఏమి అకామిడేషన్ ఏమి ప్రొవైడ్ చేయరు గైస్, గమనించండి. మనకి ఒకటేమో 12 months ఉంది, ఒకటేమో 15 months ఉంది కాబట్టి అక్కడ మీరే అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాలన్నమాట. ఓకే, సో ఇన్సూరెన్స్ కవరేజ్ చూస్తే అప్రెంటిస్షిప్ కవర్డ్ అండర్ ది సూటబుల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్లో మీరైతే కవర్ అవుతారట. సో ఇక్కడ ఇచ్చారు పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ మనకి ఆల్రెడీ చెప్పాను కదా. సో ఆ బేస్లో మనకి అన్ని మంత్స్ మనకి ఎవ్రీ మంత్ స్టైఫండ్ ఉంటుంది, ఎవ్రీ మంత్ మనకైతే సో ఉంటుంది. టోటల్గా 12 months 15 months అయితే ఉంటుంది అనమాట. ఓకే, సో ప్రీ ఎంగేజ్మెంట్ మెడికల్ ఫిట్నెస్ కూడా వీళ్ళైతే చెక్ చేస్తారు. మినిమల్ ఫిట్నెస్ స్టాండర్డ్ మీకు అయితే ఉండాలి, అది మాత్రం గమనించండి గైస్. ఓకే, ఇది మాత్రం ఇంపార్టెంట్ విషయం, గుర్తుపెట్టుకోండి. వెరిఫికేషన్లో మనకైతే 10th పాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ చెక్ చేస్తారు. మనకి మార్క్ షీట్స్ అన్ని కూడా ప్రాపర్గా చెక్ చేస్తారు. ఒకవేళ ITA పాస్ అవుతే ITA యొక్క సర్టిఫికేట్ కూడా ప్రాపర్గా చెక్ చేస్తారు. మీ యొక్క CGPA ఎంతవరకు వచ్చింది, నెక్స్ట్ డిగ్రీ క్యాండిడేట్స్ అయితే ఆ డిగ్రీ అవన్నీ కూడా చూస్తారు. నెక్స్ట్ SC/ST వాళ్ళకి కనుక అప్లై చేద్దాం అనుకుంటే వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ప్రాపర్గా వీరైతే వెరిఫై అయితే చేస్తారనేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేస్తారు నాట్స్ ఆర్ నాప్స్ పోర్టల్లోని రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో అన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి గైస్. చాలా మంచి నోటిఫికేషన్ ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.